ఇక మూసీ పునరుజ్జీవంపై తగ్గేదేలే అంటోంది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ అయితే చాలా పట్టుదలగా ఉన్నారు. 100 అయినా 150 అయినా మూసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు. కానీ కొంతమంది అవేవీ పట్టించుకోవట్లేదు. మూసీని కెమికల్ రివర్ గా మార్చేస్తున్నారు. మరి మూసీలో వ్యర్థాలు కలుపుతున్న వారిపై యాక్షన్ ఎలా ఉండబోతోంది? అసలు వ్యర్థాల్ని కలుపుతున్నది ఎవరు? రంగారెడ్డి జిల్లాలోని పలు కెమికల్ ఫార్మా కంపెనీలు వ్యర్థాలను తీసుకువచ్చి హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని మూసీలో కలిపేస్తుండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని మూసీలో వదులుతున్నారు. ప్రతిరోజు 10 నుంచి 12,000 లీటర్ల కెమికల్ వేస్ట్ మూసీ నదిలో కలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మూసీలో కెమికల్ వేస్ట్ ని కలుపు శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేటుగాళ్లపై యాక్షన్ షురూ చేశారు పోలీసులు. లారీల్లో వచ్చి వ్యర్థాలను కలుపుతున్న 2 అరెస్టు చేశారు. లారీ డ్రైవర్ దేవదాస్, యజమాని వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ ముడిసరుకు వ్యర్థాలను మూసీలో కలిపినట్లు అధికారులు గుర్తించారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా నడుస్తున్నట్లు తెలిపారు. ఇటు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. రాజేంద్రనగర్లోని మూసీ దగ్గర శాంపిల్స్ తో పాటు అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారంతో పాసమైలారం శ్రీనివాస ఇండస్ట్రీస్ నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. 2 రకాల శాంపిల్స్ ను ల్యాబ్ లో పరీక్షించిన అనంతరం చర్యలు చేపట్టనున్నారు. 2 శాంపిల్స్ మ్యాచ్ అయితే కంపెనీని సీజ్ చేసేందుకు పీసీబీ రంగం సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఓవైపు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తుంటే, మరోవైపు నది పరిసరాల్లో మాత్రం ఇలాంటి దందా నడుస్తోంది. మరి చూడాలి అధికారులు ఈ ఇష్యూలో ఎంత సీరియస్ గా ముందుకు వెళ్తారో. మరింత సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మూసీలోకి ఇండస్ట్రియల్ కెమికల్స్ డంపింగ్ కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? శాంపుల్స్ కూడా సేకరించారు. ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రిపోర్ట్ వచ్చేందుకు దాదాపు 3-4 డేస్ టైం పడుతుందంటూ కూడా పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఒకవేళ వీళ్ళు సేకరించినటువంటి శాంపుల్స్ శ్రీనివాసన్ కంపెనీకి సంబంధించినవిగా తేలితే కనుక ఖచ్చితంగా ఫ్యాక్టరీని సైతం మూసివేయిస్తామని ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తుంది. కానీ కేవలం ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్సే ఇక్కడ డంప్ చేస్తున్నారా, లేదంటే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడనే వచ్చి మూసీలోకి వెళ్ళే విధంగా ఇక్కడ ఒక స్పెషల్ పైప్ని అక్కడ ఏర్పాటు చేసి దీని అంతా వేస్ట్ మెటీరియల్ అంతా డంప్ చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ ఈ మొత్తం ఇష్యూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఐడెంటిఫై చేస్తేనే తెర మీదకి వచ్చింది. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించడంతోనే మొత్తం వ్యవస్థ అంతా కూడా కదిలింది. పోలీసులు అక్కడ చేరుకున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అక్కడికి చేరుకొని మొత్తం దీన్ని అంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ ఒకవేళ స్థానికులు అక్కడ వీటిని ఏడీ కూడా అక్కడ కనిపించకుండా కొన్ని ఫ్యాక్టరీలు ఇదే తరహా వేస్ట్ మెటీరియల్ని తీసుకొచ్చి గత కొన్ని నెలలుగా అక్కడ చేస్తూ ఉంటే కనుక పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవైపు ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇదే తరుణంలో కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యులు ఎక్కడో రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో వాళ్ళ ఫ్యాక్టరీలు ఉంటాయి. కానీ అక్కడనే వాళ్ళకి సంబంధించినటువంటి సొంత ఫ్యాక్టరీలలో ఈ డిస్పోజల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అది పూర్తిగా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వేస్ట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో మూసీలో కనెక్టివిటీగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ని తీసుకొని పైపు క్రియేట్ చేసి ఆ పైపు ద్వారా మూసీలలోకి వెళ్లేందుకు ఒక పక్క వ్యూహంతో ఇలాంటి వేస్ట్ అంతా కూడా మూసీలో కలిపే ప్రయత్నం చేస్తున్నటువంటిది తెర మీదకి వచ్చింది. కాబట్టి ఇక మీదటైనా సరే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.